మీరు ఒకరే ఆన్సర్ చేయాలి కాబట్టి. యా శిరీష్ గారు గుడ్ మార్నింగ్. సో ఒకటి పీసీఆర్ ఒకసారి ఆ థంబ్నైల్స్ పక్కన ప్లే చేయండి. ఇది ప్రశ్న రావణ్ గారి యూట్యూబ్కి సంబంధించినటువంటి థంబ్నైల్స్. ఆయనకు సంబంధించి మొత్తం వెతికా నేను ఆయన యూట్యూబ్ ఛానల్లో ఏమైనా ప్రశ్నించారేమో ఏదైనా ఒక ఇష్యూకి సంబంధించి, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి శాఖల విషయంలో కావచ్చు, తర్వాత వచ్చేసి ఇతర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ఇవన్నీ కూడా చూశాను నేను. ఎక్కడ కూడా కనిపించాల. మొత్తం చాలా దారుణమైనటువంటిది. ఒక లేడీ జర్నలిస్ట్ అమ్మాయి, ఆ అమ్మాయిని పెట్టుకొని రీఫైండ్ బత్తాయి 50 మినిట్స్ బ్యాటింగ్ అంట. ఒక అమ్మాయి ఫోటో పెట్టి 50 మినిట్స్ బ్యాటింగ్. పవన్ కళ్యాణ్ గురించి పొత్తేష్ అంట నామకరణం చేసినటువంటి ప్రకాష్ రాజు, వీడు స్వామి అంట. తర్వాత వచ్చేసి మెగా రుద్దుడు. ఇంకొక ఆయన అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ప్రెస్ మీట్ వాళ్ళతోటి ఇంటర్వ్యూలు చేస్తే మాత్రం చాలా అద్భుతమైన థంబ్నైల్స్ ఉంటున్నాయి. పరిటాల కుటుంబం నా వెంట్రుక సంథింగ్. ఓకే, నేను మాట్లాడలేను. తర్వాత ప్రకాష్ రాజు గారు వైల్డ్ ఫైరు. తర్వాత వచ్చేసి ఆ లేడీ గురించి మాట్లాడారు, సన్నాసి దాస్ అంట ఆయన పేరు. సో ఇవన్నీ ఎందుకని మాట్లాడాల్సి వస్తుంది? ఒక లేడీని పట్టుకోండి. ఇంకొకటి అయితే రౌండ్ 2 అంట, 30 మినిట్స్ బ్యాటింగ్, రిఫైన్డ్ బత్తాయి అంట. ఎవరో ఒక లేడీ జర్నలిస్ట్ పాపం. అంటే ఈయన ప్రశ్నిస్తున్నాడా? ఒక్క ప్రశ్న కూడా కనిపించలే నాకు. ప్రశ్న అంటే నేను ఇంకా ఏదో ప్రశ్నిస్తున్నాడు పాపం, అన్యాయం జరిగిపోయిందేమో అని చెప్పేసి మొత్తం వెతికా. మొత్తం ఒక అమ్మాయి, ఒక జర్నలిస్ట్, లేడీ జర్నలిస్ట్ ఫోటో పెట్టి 30 మినిట్స్ బ్యాటింగ్ అంట. ఏంటి అసలు ఈ భాష ఏంటి? అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమనాలి? ఏమంటారు మేడం? రాజుగారు, మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకి అలాగే ప్యానలిస్టులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇందాకటి నుండి మనము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలుకి రావణ్ కి కేసు పడింది, ఈ దేశద్రోహం కేసు పడింది, అది ఇదని చెప్పుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంలో ఏ సందర్భంలో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేది అరుణక్క గారు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఒక పాయింట్ మిస్ అవుతున్నాం సార్. యాక్చువల్ గా రావణ్, నేను ఒక దేశ పౌరురాలిగా చిన్నప్పటి నుండి చదువుకున్న రోజుల నుండి ప్రతిజ్ఞ చేసినటువంటి పౌరురాలుగా నేను మాట్లాడతాను. నాకు దేశభక్తి లేదు అని చెప్పిన వ్యక్తి తీవ్రవాదులకి